రైతు సోదరులు నమస్కారం అండి. ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి వజ్రం కాటన్ ఫీల్డ్ చూడడానికి వచ్చినాము. నమస్తేనా? నమస్తేనా మైకానికి నమస్తేనా 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 ఏం పేరన్నా మీ పేరు? వీరేష్ అన్న. వీరేష్. యా ఊరు మీది? ఇడివన్పల్లి, ఐజ మండలం, గద్వాల్ జిల్లా. మీ నాయన పేరు? ఎల్లప్ప. ఏది ఇత్తనం ఏదన్నా ఇది? ఇది ఇండస్ వారి వజ్రం అన్న. ఇండస్ వ్యాలీ కంపెనీ వాళ్ళది వజ్రం. ఎన్ని నెలల పైరు ఇప్పుడు ఇది? ఇది దగ్గర 2 నెలల పైరు. 2 నెలలు అంటే 2 నెలల పైన ఉంటుంది. ఉంది. అదే 2 నెలలు దాటింది. ఎట్లా ఉందన్నా వెరైటీ? బాగుందన్న. ఈసారి బాగుందా? బాగుంది. ఇంతకుముందు మీరు పోయినసారి ఏ రకాలు వేసినారు? పోయినసారి ఇది నందిని అని వేసినాం. దానికన్నా ఇది బాగుంది. అంటే మీకు వజ్రంలో స్పెషల్గా నచ్చింది ఏమన్నా? దీంట్లోనే కాపు బాగా పడుతుందన్న. దగ్గర రైట్నెస్ అన్ని కాపు అనేది దగ్గర ఉంటుంది. తర్వాత మనకు కాయలు ఎట్లున్నాయి దీంట్లో? లావు ఉన్నాయన్నా, బాగున్నాయి. లావు కాయలు మొత్తం పలగడం కూడా నీట్గా పలుకుతుంది కదా. చూపి ఒకసారి తీసి అదే ఈ విధంగా బాగా పలుకుతాయి. 5 కాయలు 6 కాయలు ఉంటాయి. 5 కన్నులు ఉన్నాయి కదా? 5 కన్నులు ఉన్నాయి. కాపు బాగా పట్టింది. మరి తెగుళ్ళు అవి ఎట్లున్నాయంట? దీనికి ఏం లేవు అన్న ఇంతవరకు. తెగులు అయితే ఏం లేవు. రైతులు వేసుకోవచ్చు అంటావా? వేసుకోవచ్చు అన్న. బాగా పనిచేస్తుంది. బాగుంటుంది. నెక్స్ట్ మీరు వేపిస్తారా మీ ఊర్లో? వేపిస్తామన్నా. ఇత్తనం పేరేమన్నా? వజ్రం. మీ నంబర్ చెప్పండి. 8309709214. రైట్. ఎవరైనా రైతు సోదరులు వాళ్ళకి డౌట్ ఉంటే ఈ రైతుకి ఫోన్ చేసి మీరు కనుక్కోగలరు. చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి కాయలు. ఎక్కడైనా చూసుకోండి. మంచి లావు కాయలు మనకి ఈ విధంగా ఉంటే కాయలు. పత్తి అనేది ఎక్కువ పగులుతుంది బాగా. పత్తి పడము నీట్గా ఉంటుంది. పత్తి కూడా నీట్గా ఉంటుంది బాగా. కండ నీట్గా ఏర్పడింది. ఓకే. థ్యాంక్ యూ అన్న. కొంచెం ముందుకు రైతులకు చెప్పి వేపిస్తామన్నా విత్తనాన్ని. వేపిస్తామన్నా. అదే రైతులు అయితే వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు అన్న. బాగుంటుంది. మనకు కాయలు లావు ఉండడం బట్టి పత్తి అనేది ఎక్కువ దిగుబడి వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ అన్న.